పర్ఫెక్ట్ టైంకి వెయిట్ చేయకుండా ఎలా స్టార్ట్ చేయాలన్న లాస్ట్ వీడియోకి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి డైలీ. అందరికీ నమస్కారం. ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఓకే, కొన్ని విషయాలు మనం హానెస్ట్గా మాట్లాడుకుందాము. సో మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు లైక్ వి థింక్ మనం ఇంకొక 5 minutesలో స్టార్ట్ చేద్దాంలే, ఓకేలే చేద్దాము అన్నట్టు స్కిప్ అవుతుంటాం. సో అలా స్కిప్ కాకుండా లెట్స్ డూ ఇట్. లైక్ పని మనకి భయపడాలి, మనం పనికి భయపడొద్దు అని. సో ఆ థాట్ అనేది చాలా వరకు తీసుకొచ్చింది. లైక్ నిజంగా పని మనం భయపడుతూ ఉంటే అది మనం ముందుకు తీసుకెళ్ళలేమన్నమాట. సో పనియే మనకు భయపడాలి కాబట్టి ఆ వర్క్ ఏదైతుందో జస్ట్ స్టార్ట్ చేసేసుకోవాలి. సో అలా మీ సెల్ఫ్ని మోటివేట్ చేసుకోవడం, మీరిచ్చే 5 minutes. వాట్ ఈస్ 5 minutes? జస్ట్ 5 minutesలో నేను స్టార్ట్ చేసేస్తాను అని చెప్పేసి వర్క్ అనేది జస్ట్ స్టార్ట్ చేసి 5 minutes దగ్గర ఒక 30 minutes, ఒక 20 minutes అలా మూవ్ అవుతూ మీకంటూ మీరు ఏదైతే గోల్స్ అనుకున్నారో వాటిని రీచ్ అవ్వచ్చు అనమాట. ఐ నో హౌస్ హోల్డ్స్ వర్క్స్, ఉమెన్స్కి అండ్ వర్క్ ప్రెషర్, డైలీ రొటీన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ వర్క్స్, ఇవన్నిటితో పాటు నీ కోసం నువ్వు బతకాలి అంటే నీ డ్రీమ్స్ని నువ్వు ఫుల్ఫిల్ అవ్వాలి అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఏదైనా రిటర్న్ ఇవ్వచ్చేమో కానీ టైంని మనం రిటర్న్ తీసుకోలేము, ఇవ్వలేము. కాబట్టి ఈ ఒక్క టైంని మీరు స్టార్టప్ చేసుకుంటే, సో ఇవాల్టి టాస్క్ ఏంటంటే 5 minutesలో చేసే వర్క్ని 5 minutes స్కిప్ చేయకుండా కంటిన్యూగా చేస్తూ మీ లైఫ్ని వితిన్ 5 minutesలో స్టార్ట్ చేసేసుకునే వర్క్ని చేస్తున్నారా లేదా అని లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే నీడీ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు స్ఫూర్తి డైలీ.